OnePlus 12R ఈరోజు మనం ఫుల్ రివ్యూ చూద్దాము. సో OnePlus 11 అయితే కంపేర్ చేసుకుంటే OnePlus 12Rలో అప్గ్రేడ్స్ చేసినప్పటికీ మనకి సేమ్ ప్రైసింగ్లో లాంచ్ చేసినారు అనమాట. 40,000 ప్రైస్ ప్యాకెట్లో లాంచ్ చేశారు. సో ఇది కొన్ని పాజిటివ్స్ అండ్ కొన్ని నెగిటివ్స్ ఉంది, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ వైజ్గా మనం చెప్పుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్, దీంతో మనం ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. నేను చెక్ చేసినప్పుడు అరౌండ్ ఒక 1.2 మిలియన్ వచ్చింది యాంటీటో స్కోరు, అండ్ పర్ఫార్మెన్స్ మోడ్లో చెక్ చేస్తే 1.4 మిలియన్ దాకా వెళ్ళింది అనమాట. అండ్ CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా నేను రన్ చేశాను. ఒకసారి ఏమో 67% వచ్చింది, అండ్ ఇంకొకసారి ఏమో 81% వచ్చింది. సో 80% 8 సిరీస్ ప్రాసెసర్లకి CPU థ్రోట్లింగ్ 20%, 30% ఇది వెరీ కామన్ ఈ ప్రాసెసర్స్లో. ఎందుకంటే మనకి మెయిన్ కోర్ ఏదైతే ఉందో అది హై క్లాక్ స్పీడ్లో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి దీంతో CPU థ్రోట్లింగ్ వెరీ కామన్ అనమాట. సో 80% కూడా చాలా మంచి స్కోరే. దీని BGMI చూసుకుంటే స్మూత్ 90 FPS రన్ అవుతుంది అనమాట. అండ్ అల్ట్రా HD HDR ఎక్స్ట్రీమ్లో రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, నేను థర్డ్ పార్టీ యాప్ కూడా ఇన్స్టాల్ చేయలేదు. వాళ్ళదే ఇన్బిల్ట్ గేమ్ సెంటర్ ఉంది కదా, ఆ గేమ్ సెంటర్ని నేను పైన టాగల్లో పెట్టి గేమ్ ఆడినప్పుడు నాకు ఎక్కడ 90 FPS అక్కడ డిస్ప్లే చేయలేదన్నమాట. సో నేను పోకో X6 Pro గేమ్ ఆడినాను, స్మూత్ 90 FPS. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు దీంతో ఆడినప్పుడు నాకు ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా నాకు లేదనమాట. సో ఇది చూడాలి ఎంతవరకు అనేది. ఇది నాకైతే ఖచ్చితంగా 60 FPS వస్తున్నట్టుగా అనిపిస్తుంది, బట్ ఎంతవరకు అనేది తెలియాలన్నమాట. అండ్ టెంపరేచర్ చూసుకుంటే నేను CPU థ్రోట్లింగ్ టెస్ట్ రన్ చేసినప్పుడు కానీ యాంటీటో స్కోర్ రన్ చేసినప్పుడు కానీ బ్యాక్ టు బ్యాక్ రన్ చేశాను. సో నాకు ఎక్కడ టెంపరేచర్స్ ఎక్సీడ్ అవుతున్నట్టుగా లేదు. 40 to 41 డిగ్రీసే, అరౌండ్ ఒక 42 డిగ్రీస్ నాకు మ్యాక్సిమం టచ్ అయింది నేను గేమ్ ఆడినప్పుడు. కానీ నాకు CPU థ్రోట్లింగ్ కానీ 42 డిగ్రీసే, మ్యాక్స్ టు మ్యాక్స్ 42 నాకు టచ్ అయింది అనమాట. 42 కూడా ఎక్సీడ్ అయితే అవ్వడం లేదు. సో టెంపరేచర్స్ కూడా మన కంట్రోల్లోనే ఉంది. అంతవరకు 8 Gen 2 పర్ఫార్మెన్స్లో మాత్రం గేమ్స్ ఆడినప్పుడు అండ్ డే టు డే లైఫ్కి మోర్ దెన్ ఎనఫ్ ప్రాసెసర్ ఇది. అండ్ గేమ్స్ కూడా మీరు ఈజీగా ఆడుకోవచ్చు. కర్వ్ డిస్ప్లే ఉండడం వల్ల మీకు కొంచెం ప్రాబ్లం వచ్చేమో, కానీ మిగతా అన్నిటి గేమ్స్ జెన్షన్ ఇంపాక్ట్ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ BGMI అన్నీ కూడా స్మూత్ ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ చేసేస్తుంది. ఎక్కడ మీకు ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ అని చూడడానికి ఉండదు. సో మోస్ట్ ప్రాబబ్లీ చిన్న ఫ్రేమ్ వస్తే మీరు నోటీస్ చేయొచ్చు, కానీ పెద్దగా ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేయరు. నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్, ఈ ఫోన్లో నేను అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. OnePlus 11R చూసిన తర్వాత ఈ ఫోన్లో ఇలా కెమెరాస్ ఇస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఫస్ట్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సర్తో వస్తుంది. దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో యూజ్లెస్ కెమెరా అది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఓకే, ఫ్రంట్ సైడ్ వదిలేయండి, బ్యాక్ సైడ్ చూస్తాం. 8 మెగాపిక్సెల్ ఈ రోజుకి 40,000 ప్రైస్ బ్యాకెట్ కోట్ చేసి నువ్వు 8 మెగాపిక్సెల్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు అనేది నాకు క్వశ్చన్ మార్కే ఇప్పటికీ కూడా. నువ్వు ప్రైస్ పెంచకపో 8 మెగాపిక్సెల్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. మీకు పిక్చర్స్ అయితే అసలు నాట్ యూజబుల్ పిక్చర్స్ 8 మెగాపిక్సెల్తో మాత్రం. డే లైట్ కండిషన్స్లో ఓకే, కానీ అసలు నైట్ వీడియోస్, డే లైట్లో కూడా వీడియోస్ అసలు నాట్ యూజబుల్. చెప్తాను వన్ బై వన్గా చెప్పుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఈ కెమెరా వచ్చేసి మనకి ఫొటోస్ తీసినప్పుడు నార్మల్ ఫొటోస్ అయితే బాగానే వస్తుంది. ఇన్ కేస్ మనకి సన్ మన బ్యాక్ సైడ్ ఉంటే HDR ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది కదా, అప్పుడు మాత్రమే ఎడ్జెస్ మొత్తం వైట్ చేస్తుంది అండ్ ఫేస్ కూడా వైట్నింగ్ అయిపోతుంది. ఎక్కడ నీకు స్కిన్ టోన్స్ నార్మల్గా లేదు, అసలు ఫోటో కూడా అంత బాగలేదు. అండ్ నార్మల్ ఫొటోస్లో అయితే కొంచెం వామ్గా వస్తుంది. ఇక్కడ మీకు పిక్చర్ ఫోటో చూపిస్తాను చూడండి. ఒక పువ్వుని ఒకటి నథింగ్ ఫోన్ 2తో తీసింది అండ్ ఒకటి OnePlus 12R తీసింది. కింద మెన్షన్ చేస్తాను దేంతో తీసింది అనేసి. మీకు ఏది నచ్చింది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ వామ్ టోన్స్ వస్తుంది ఖచ్చితంగా మన OnePlus 12Rలో మెయిన్ సెన్సార్లో మాత్రం. నెక్స్ట్ పోర్ట్రేట్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఓకే, నేను చెప్పడం లేదు, కానీ 2xలో ఫొటోస్ తీయడానికి ఆప్షన్ ఇవ్వలేవాడు, ఓన్లీ 1xలో మాత్రమే. సో నథింగ్ ఫోన్లో మనకి 2xలో ఫొటోస్ తీయచ్చు అనమాట. మీకు పక్కన పెడతాను చూడండి, 2 ఫోన్లో తీసింది. ఇక్కడ నేను ఫోన్ని కంపేర్ చేయడం లేదు, నథింగ్ ఫోన్ని OnePlus 12Rని కంపేర్ చేయడం లేదు. సెన్సార్స్ మన నథింగ్ ఫోన్ 2లో కూడా IMX890 సెన్సార్తోనే వస్తుంది, OnePlus 12Rలో కూడా మనకి IMX890 సెన్సార్తోనే వస్తుంది అనమాట. ఇక్కడ ఆప్టిమైజేషన్ ఇంపార్టెంట్ ఒక వాల్యూ మాత్రం చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఫోన్ని కంపారిజన్ చేయడం లేదు. మీకు కావాలంటే ఒక డెడికేటెడ్ నేను చేస్తాను. సో ఇప్పుడైతే మాత్రం సెన్సార్ని కంపేర్ చేస్తాను. చూడండి 2x పోర్ట్రైట్ షాట్స్ మాత్రం నథింగ్లో ఎంత అద్భుతంగా వస్తుందంటే DSLR లైక్ ఫోటోస్ వస్తుంది నథింగ్ ఫోన్ 2లో. చెప్తారు కదా వాళ్ళు, సో అలా చెప్పకూడదు కానీ బట్ ఓకే చాలా బాగా వస్తాను. ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఎక్కడ మనకు చెవు కట్ అయిపోవడము, హెయిర్ కట్ అయిపోవడం అలా ఏం లేదు. బట్ ఇది చూడండి, ఒక పిక్చర్లో చెవు కట్ అయిపోయి ఉంటుంది, చెవుని బ్లర్ చేసి ఉంటుంది అనమాట. సో ఇలాగా ఎడ్జ్ డిటెక్షన్లో ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. అండ్ ఖచ్చితంగా పోర్ట్రేట్ షాట్స్కి మాత్రం 2x తీసుకురావాలి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ నేను చూసింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో హ్యాలో బ్లర్ వస్తుంది, ఆటోమేటిక్గా బబుల్స్ ఫామ్ అవ్వడం బ్యాక్గ్రౌండ్లో. సో బ్యాక్గ్రౌండ్ నేచురల్గా బ్లర్ అవ్వాలి, కానీ వీళ్ళ ఇష్టానికి వీళ్ళే దాన్ని హ్యాలో బ్లర్ చేయడం కానీ వెనకాల బబుల్స్ ఫామ్ అయ్యేలా చేయడం కానీ విచ్ ఇస్ నాట్ గుడ్ థింగ్, నాకైతే నచ్చలేదు. సో నథింగ్ ఫోన్ 2లో చూసుకుంటే మనకి నేచురల్గా బ్లర్ అవుతుంది, ఎక్కడ వాడు జిమ్మిక్కులు చేయడం అనమాట. వైడ్ యాంగిల్ ఈ 8
8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఎందుకు ఇచ్చాడో వాడికే తెలియాలి OnePlus వాడికి మాత్రము. అట్లీస్ట్ 16 మెగాపిక్సెల్ అయినా ఇవ్వాలి. ఇదే కాంపిటేటర్లో వస్తుంది కదా నథింగ్ ఫోన్ 2 35,000కి ఈరోజు 12GB 250GB వస్తుంది అనమాట. వీడియో 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. అసలు మ్యాక్రో ఇప్పుడు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఎవడు ఫోటోలు తీస్తాడని ఇస్తావు నువ్వు? 8 మెగాపిక్సెల్ ఎందుకు? చూడండి, మీకు నథింగ్ ఫోన్లో తీసింది 50 మెగాపిక్సెల్ అండ్ OnePlus 12Rలో తీసింది 8 మెగాపిక్సెల్. మీకు పక్కన పెడతాను. కలర్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ ఎక్స్పోజర్ కానీ, వైట్ బ్యాలెన్స్ అన్నీ మన నథింగ్ ఫోన్ 2లో లాట్ బెటర్గా ఉంది ఇక్కడ. ఎందుకంటే 8 మెగాపిక్సెల్ అసలు కంపేర్ కూడా చేయలేదు. అసలు కంపేర్ చేయకూడదు నథింగ్ ఫోన్ 2కి దీనికి. ఎందుకంటే అది 50 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ తల్లి బిడ్డ న్యాయం కాదు ఇది. సో కాకపోతే మీకు చెప్పాలి, ఎందుకంటే అదే ప్రైస్ బ్రాకెట్లో వస్తాం కదా. ఇంకా 6 నెలల ముందు లాంచ్ అయిన ఫోన్ ఇది నథింగ్ ఫోన్ 2 నథింగ్ ఫోన్ 2. సో ఖచ్చితంగా అల్ట్రా వైడ్ యాంగిల్ ఆ డామ్ షూర్ నెక్స్ట్ టైం నుంచి ఇంప్రూవ్ చేయాల్సిందే. ఈసారి ఖచ్చితంగా అందరూ యూట్యూబర్స్ దీని గురించి మాట్లాడితే నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీళ్ళు ఇంప్రూవ్ చేస్తారు. ఫ్రంట్ కెమెరా ఓకే, బట్ 16 మెగాపిక్సెల్ ఇంకా కూడా ఇవ్వడం విచ్ ఇస్ నాట్ గుడ్ థింగ్. బట్ ఓకే, ఫోటో అయితే ఫ్రంట్ కెమెరాలో బాగానే వస్తుంది. HDR కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రంట్ కెమెరా HDR మాత్రము. ఫ్రంట్ కెమెరా నాకు పెద్ద కంప్లైంట్స్ ఏం లేదు, బాగా వర్క్ అవుతుంది. ఎక్కడ నాకైతే ప్రాబ్లం అయితే అనిపించలేదు ఫ్రంట్ కెమెరాలో మాత్రం. కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్, సో మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ యూస్ చేసుకొని 4K 60 fps రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఆప్టికల్ ఇమిటేషన్ సపోర్ట్ ఉంది. ఎక్కడ మనకి వీడియో షేక్ అయిపోవడం కానీ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోజ్ అవుతుంది, కొంచెం వైటిష్గా వస్తుంది అనమాట. అండ్ కలర్స్ కూడా కొంచెం డల్గా వస్తుంది. సాచురేషన్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట. బట్ 4K 60 fpsలో మాత్రం స్టెబిలైజేషన్, వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, దాంతో ఎటువంటి డౌట్ లేదు. మనం అదే బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ బ్లర్తో మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అనమాట. సబ్జెక్ట్ దగ్గరగా ఉంటే మనకి వీడియో క్వాలిటీ బాగానే వస్తుంది. ఇన్కేస్ సబ్జెక్ట్ కొంచెం దూరంగా ఉంటే మాత్రము మనకు కొంచెం స్ట్రగుల్ అవుతుంది ఎడ్జ్ డిటెక్షన్లో మాత్రం. బట్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే బాగానే వర్క్ అవుతుంది. కానీ 4K సపోర్ట్ లేదు దానికి కూడా. 1080p 30 fps మాత్రం రెస్ట్రిక్ట్ చేశారు అనమాట. అది ఎందుకు ఇస్తారో ఏమో. నెక్స్ట్ చూసుకుంటే స్లో మోషన్లో మనకి 1080p 240 fps 720p 480 fps అనమాట. నథింగ్ ఫోన్ 2లో ఎందుకు నథింగ్ ఫోన్ 2 కంపేర్ చేస్తానంటే ఇక్కడ వాడు అదే ప్రైస్ బ్రాకెట్లో తీసుకొస్తున్నాడు. 4Kలో 120 fpsలో మనం స్లో మోషన్ రికార్డ్ చేయొచ్చు. అండ్ 1080pలో 480 fpsలో రికార్డ్ చేయొచ్చు అనమాట. మీకు రెండు పక్కన పెడతాను, ఆర్ఎల్స్ 1 by 1గా ప్లే చేస్తాను. ఏ ఫోన్ మీకు మెన్షన్ చేస్తాను చూడండి. 4K 120 fpsలో స్లో మోషన్ ఎంత బాగుందో చూడడానికి. వాడు 120 fps ఇచ్చినా కూడా చాలా బాగుంది. అండ్ 1080pలో మనం OnePlus 12Rలో ఓన్లీ 240 fps 480 fps కూడా ఇవ్వలేదన్నమాట. సో స్లో మోషన్ అసలు ప్రాసెసర్ కంపాటబుల్ ఉన్నా కావాల్సిన దానికే వీళ్ళు కాంప్రమైజ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు దీంతో అన్నీ ఇచ్చేసినారంటే OnePlus 12 ఎవడు కొనుక్కోడు. దానికోసం వీడు కావాల్సిన కాంప్రమైజ్ చేసినాడు. దీని ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ 1080p 30 fps మాత్రమే అల్ట్రా వైడ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంత పెద్దగా గొప్పగా ఏం లేదు. వీడియో క్వాలిటీ కూడా ఏదో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. నన్ను అడిగితే దాన్ని స్కిప్ చేయండి. అసలు వీడియో కూడా దాంతో రికార్డ్ చేయదండి. అంత పెద్దగా అయితే ఏం లేదు దాంతో. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాలో ఒక ప్రాబ్లం, నేను వైట్ బ్యాలెన్స్ అయితే భయంకరంగా ఎక్స్పోజ్ అవుతుంది నా బ్యాక్గ్రౌండ్లో మాత్రము. సో మీరు చూడండి ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాను, చాలా ఎక్స్పోజ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ మాత్రము. అదొక ప్రాబ్లం నేను నోటీస్ చేశాను. అండ్ స్టెబిలైజేషన్ అయితే ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరాలో అంత గొప్పగా లేదు. అండ్ నైట్ టైం ఫొటోస్ చూసుకుంటే బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి ఫొటోస్ అయితే బాగానే క్యాప్చర్ అవుతుంది. ఎక్కడ మనకి నాయిస్ ఎక్కువ రావడం కానీ అలా అయితే ఏం లేదు. నాయిస్ వస్తుంది బట్ అంత ఎక్కువ అయితే లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం రెడ్డిష్గా వస్తుంది. మీకు పక్కన పెడతాను చూడండి. నథింగ్ ఫోన్ 2లో తీసింది అండ్ OnePlus 12Rలో తీసింది. మనకి OnePlus 12Rలో తీసింది కొంచెం వెనకాల బైక్ కానీ ఆ ఫేస్ కానీ కొంచెం రెడ్డిష్ చేసి చూపిస్తుంది అనమాట బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ పోర్ట్రేట్ షాట్స్ నైట్ టైం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1x రికార్డ్ చేయనవుతుంది. 1x పోర్ట్రేట్ షాట్స్ మీకు అంత గొప్ప ఉండదు. ఓకేనా? సో మీకు ఆల్రెడీ పక్కన పెడతాను చూడండి. 1x పోర్ట్రేట్ షాట్స్ కానీ 2x పోర్ట్రేట్ షాట్స్ కానీ. నథింగ్ ఫోన్ 2 2x, 1x వచ్చేసి మనకు OnePlus 12Rది. అదైతే నిజంగానే పోర్ట్రేట్ షాట్స్లో మాత్రం ఇక్కడ క్లియర్గా మన నథింగ్ ఫోన్ 2 బీట్ చేస్తుంది OnePlus 12Rని. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్లో ఎక్కువ నాయిస్ వస్తుంది. పెద్దగా పిక్చర్స్ ఏం క్యాప్చర్ అవ్వడం లేదు. కొంచెం జూమ్ చేస్తే కూడా మీకు నాయిస్ వచ్చేస్తుంది. అండ్ పెద్దగా పిక్సెలైట్ అయిపోతుంది ఫోటో అయితే OnePlus 12Rలో. అంత పెద్దగా అయితే ఏం లేదు. చూడండి మీకు కొన్ని ఫొటోస్ పక్కన పెట్టి చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. ఫ్రంట్ కెమెరా ఫొటోస్ కూడా ఓకే బాగానే వర్క్ అవుతుంది. ఫొటోస్ అయితే బాగానే వస్తుంది. షాడోస్ కూడా బాగానే వస్తుంది. షాడోస్ ఉంటే కొంచెం బ్రైట్ చేసి చూపించాలి, బట్ అంత బ్రైట్నెస్ వచ్చేసి చూపించడం లేదు. ఓకే 16 మెగాపిక్సెల్ నాకైతే కంప్లైంట్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు ఆబ్జెక్ట్ని ఎత్తుకొచ్చి నిలబెట్టేసినట్టుంది అక్కడ ఫ్రంట్ కెమెరాలో. ఆ బ్యాక్గ్రౌండ్ ముందు ఆబ్జెక్ట్ నిలబెట్టేసినట్టుంది కానీ ఆ నేచురల్ బ్లర్ లేదు. ఫ్రంట్ సైడ్ పోర్ట్రేట్ షాట్ తీసినప్పుడు మాత్రం నేచురల్ బ్లర్ లేదు. మిగతా అంతా ఓకే ఫ్రంట్ కెమెరాలో మాత్రం. అక్కడ కూడా కొంచెం రెడ్డిష్గా వస్తుంది ఫ్రంట్ కెమెరాలో కూడా. ఇది నేను నోటీస్ చేసిన ఇష్యూస్ మాత్రం ఫొటోస్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వీడియోస్. సో 4K 60 fps రికార్డ్ చేసినప్పుడు అక్కడ నేను లైట్ కింద వెళ్ళినప్పుడు మాత్రము మీరు చూడండి
బ్రైట్ చేస్తుంది. అక్కడ ఏమవుతుందంటే గ్రెయిన్స్ వచ్చేస్తుంది, వీడియోలో నాయిస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే వీడియో బ్రైట్ చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా మన నాయిస్ ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట. ఇంకా 4K అదే దీంతో 1080p 30 fps వీడియో అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే అది మీకు చెప్పనవసరం లేదు, చాలా బ్లాక్ వస్తుంది, అసలు వేస్ట్ ఆఫ్ ఫుటేజ్ అది. అండ్ ఫ్రంట్ కెమెరా యాజ్ యూజువల్ 1080p 30 fps, అది ఎంత తక్కువ మాడుకుంటే అంత తక్కువ. నైట్ టైంలో మాత్రం ఫ్రంట్ కెమెరా వీడియోస్ క్వాలిటీ మాత్రం అంత పెద్దగా అయితే ఖచ్చితంగా లేదని మాత్రం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే, దీని డిస్ప్లే వచ్చేసి 1.5K రెజల్యూషన్తో డిస్ప్లే వస్తుంది అనమాట. AMOLED డిస్ప్లే అనేది 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అని వాళ్ళు చెప్పారు. కాకపోతే మీకు డేలైట్ నేను చెప్తున్నా కదా, మీకు నైట్ కండిషన్స్లో కానీ డేలైట్ కండిషన్స్లో కానీ ఖచ్చితంగా నేను 2 ఫోటో తీసుకెళ్ళాను కదా, నథింగ్ ఫోన్ 2 OnePlus 12 అని 2 తీసుకెళ్ళాను కదా, నాకు ఎక్కడ దీనికన్నా చాలా బ్రైట్గా కనబడిచింది నాకు డేలైట్లో డిస్ప్లే మాత్రం. అసలు సన్లో మాత్రం ఆపోజిట్గా పెట్టి వాడితే ఇది నాకు కొంచెం డల్గా కనబడిచ్చిన, ఇది చాలా బ్రైట్గా కనబడిచ్చింది. సో 4th పీక్ బ్రైట్నెస్ మైండ్లో పెట్టుకోవద్దండి, బట్ డే లైట్ కండిషన్లో కానీ ఇండో లైట్ కండిషన్స్లో కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. డిస్ప్లేలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. H10+ సపోర్ట్ చేస్తుంది అండ్ కర్వ్ డిస్ప్లేతోనే వస్తుంది. LTPO 4.0తో వస్తుంది అనమాట. మనకి 1 to 120 Hz వేరియబుల్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. నేను చెక్ చేశాను, ఇన్ కేసు ఆబ్జెక్ట్ ఏం మూవ్ అవ్వకుండా ఉంటే 1 Hz పడిపోతుంది, మనం స్వైప్ చేస్తుంటే 120 Hzకి మూవ్ అవుతుంది అనమాట. బాగానే వర్క్ అవుతుంది అన్ని యాప్స్కి, ఆల్మోస్ట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని చెక్ చేశాను, అన్నిటికి కూడా 120 Hzతో వర్క్ అవుతుంది అనమాట. కొన్ని యాప్స్ మాత్రం 90 Hzకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో డిస్ప్లేలో మాత్రం ఎటువంటి కంప్లైంట్స్ లేదు, డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే. నెక్స్ట్ చూసుకుంటే స్పీకర్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. దీనికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది చాలా మంది చెప్తున్నారు. ఒకటి మైండ్లో పెట్టుకోండి, దీనికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, కాకపోతే వైర్డ్ ఆర్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మనం సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి స్పీకర్స్కి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయడం లేదు. అండ్ స్పీకర్స్ కూడా స్టీరియో స్పీకర్స్ కదా, అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేదు అనమాట. కింద నుంచే మనకి ఎక్కువ సౌండ్ వస్తుంది, పైనుంచి చాలా తక్కువ సౌండ్ వస్తుంది. ఆ స్టీరియో ఎఫెక్ట్ అయితే మీరు ఖచ్చితంగా అంత పెద్దగా మీరు ఫీల్ అవ్వరు, బట్ బాగుంది, వినడానికి అయితే బాగానే ఉంది. కాకపోతే ఆ స్టీరియో ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మీరు ఫీల్ అవ్వరు, ఎందుకంటే 2 మనకి 50-50 ఇచ్చింటే మీరు ఫీల్ అయ్యి ఉంటారు, ఇక్కడ 60-40 అనుకుంటా. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఫీల్ అవ్వరు. సో డాల్బీ అట్మాస్ 10,000లో వస్తున్న మోటో G34 ఫోన్లో ఇన్ఫ్యాక్ట్ దాంతో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తాను స్పీకర్స్కి, వీడు డాల్బీ అట్మాస్ స్పీకర్స్ తీసుకురావడం లేదనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. చూసుకుంటే బ్యాటరీ 5500 mAh బ్యాటరీ వస్తుంది. దాని ఛార్జింగ్కి 100 వాట్ ఛార్జింగ్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. నేను 20% నుంచి ఛార్జింగ్ పెట్టినప్పుడు అరౌండ్ ఒక 100% రీచ్ అవ్వడానికి 29 మినిట్స్ మనకు టైం పట్టింది. మీరు 0% కూడా పెడితే కూడా అరౌండ్ ఒక 30 నుంచి 35 నిమిషాల్లో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. సో 30 మినిట్స్ మీరు ఒక ఫుడ్ తినేసి లేసే లోపల, లంచ్ చేసి మీరు లేసే లోపల ఫుల్ అయిపోతుంది. ఛార్జింగ్ మాత్రం ఏం ప్రాబ్లం లేదు. అండ్ 5500 ఇవ్వడం వల్ల, అండ్ ఈరోజు నేను టెస్ట్ చేసిన హెవీగా ఇంకెప్పుడు టెస్ట్ చేసిండ్రు, ఆండ్రాయిడ్ స్కోర్, CPU థ్రోట్లింగ్ టెస్ట్, CPU థ్రోట్లింగ్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేశాను. ఆండ్రాయిడ్ స్కోర్ పర్ఫార్మెన్స్ మోడ్లో, నార్మల్ మోడ్లో, ఫొటోస్, వీడియోస్ హెవీగా టెస్ట్ చేస్తే కూడా అరౌండ్ ఒక 6.5 అవర్ నాకు వచ్చిందనమాట. 17% లాస్ట్ టైం 6.5 అవర్ స్క్రీన్ టైం వచ్చింది. మీకు ఈజీగా మీరు నార్మల్ చెప్తున్నా 7 అవర్స్ నేను మొత్తం 5G పైన రన్ చేస్తాను, ఎక్కడ నాకు వైఫై లేదు, ఓకేనా, సిమ్ వేసి 5G పైన రన్ చేస్తాను అనమాట. మీకు ఎట్లేదు అనుకున్నా ఈజీగా 7 to 7.5 అవర్ ఈజీగా వస్తుంది, అంత ఎటువంటి డౌట్ లేదు. బ్యాటరీ డిపార్ట్మెంట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, కంప్లైంట్స్ అయితే ఏం లేదు. నెక్స్ట్ చూసుకుంటే కనెక్టివిటీ 5 సపోర్ట్తో వస్తుంది కదా. సో మన కాల్స్లో కానీ సిగ్నల్ రిసెప్షన్లో కానీ ఎక్కడ మనకి ప్రాబ్లమ్స్ అయితే లేదు. కాల్స్ నేను మాట్లాడినప్పుడు కానీ నాకు ఎక్కడ కాల్ డ్రాప్స్లో కానీ సిగ్నల్ డ్రాప్ కానీ ఎక్కడ నేనైతే ప్రాబ్లం ఫేస్ చేయలేదు. అండ్ వైఫై 7 సపోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ 5.3 సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి NFC కూడా దీంతో మనం మిస్ చేయలేదు, NFC కూడా ఇచ్చారు. అండ్ ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే IR బ్లాస్ట్ ఇచ్చారు అనమాట. దీన్ని యూస్ చేసి మనం రిమోట్ ఫోన్, టీవీస్ని, సెటప్ బాక్స్ని అవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. చుట్టూ చూసుకుంటే మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా స్పెక్టర్ ప్రొటెక్షన్తో వస్తుంది అనమాట. అండ్ బ్యాక్స్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా స్పై ప్రొటెక్షన్తో వస్తుంది అనమాట. OnePlus 11తో కంపేర్ చేసుకుంటే మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు, ప్రొటెక్షన్ ఇంప్రూవ్ చేసినారు ఖచ్చితంగా, విచ్ ఇస్ గుడ్ థింగ్. సో నాకైతే ఖచ్చితంగా ప్రీమియం ఫీలింగ్ అనిపిస్తుంది ఆ కర్వ్ డిస్ప్లే వల్ల. అండ్ కొంచెం వెయిట్ అయితే కొంచెం ఎక్కువే ఉంది, బట్ ఆ వెయిట్ ఉండడం వల్ల నాకు కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఖచ్చితంగా కనబడిస్తుంది. అండ్ హ్యాప్టిక్స్, సో హ్యాప్టిక్స్ మాత్రం హ్యాప్టిక్స్తో వస్తుంది, మనకి ఆల్వేస్ తెలిసిందే. OnePlusలో మాత్రం హ్యాప్టిక్స్ టాప్ నాచ్, హ్యాప్టిక్స్లో మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాప్టిక్స్ కూడా బాగానే వర్క్ అవుతుంది దీంతో. సో ఇది గ్యాస్ OnePlus 12 ఫుల్ రివ్యూ. సో నేను చూసినంత వరకు అపార్ట్ ఫ్రమ్ ది కెమెరా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో ఆ ప్రైస్కి ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో కానీ, డిస్ప్లే విషయంలో కానీ, ప్రాసెసర్ విషయంలో కానీ, ఆల్మోస్ట్ అన్ని విషయాలు టిక్ చేసి అన్ని విషయాలు మనకు జస్టిఫై చేస్తుంది అనమాట. ఒకటి నా డ్రాబ్యాక్ ఏంటంటే అదే ప్రైస్ బ్యాక్ ఉన్న నథింగ్ ఫోన్ 2 వీడియోస్ విషయంలో కావచ్చు, ఫోటోస్ విషయంలో కావచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్లో కావచ్చు, ఫ్రంట్ కెమెరాలో కావచ్చు, అన్ని విషయాల్లో మన నథింగ్ ఫోన్ 2 ఈజీగా బీట్ చేస్తుంది. కెమెరా విషయంలో మాత్రం ఈజీగా
నథింగ్ ఫోన్ 2 OnePlus 12Rని బీట్ చేస్తుంది. ఇది నేను ఎక్స్పెక్టే చేయలేదు, నిజంగానే ప్రామిస్ చెప్తున్నా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నేను నథింగ్ ఫోన్ 2ని కంపేర్ చేయడం లేదు, దీంతో ఉన్న సెన్సార్ని మాత్రం నేను కంపేర్ చేస్తాను. ఎందుకంటే రెండు సేమ్ సెన్సార్తో వస్తుంది అనమాట, సోనీ IMX890 సెన్సార్తో. సో అండ్ విడిచాక 50 మెగాపిక్సెల్ కెమెరా, దీని కూడా కంపేర్ చేస్తున్నాను, ఎందుకంటే వీడిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి కంపేర్ చేస్తున్నా. ఓకేనా. అండ్ నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, సో కెమెరాస్ ఒక్కటో మైండ్లో పెట్టుకోకుండా మిగతా అన్నీ బాగానే వర్క్ అవుతుంది, బిల్డ్ క్వాలిటీ అన్నీ బాగానే వర్క్ అవుతుంది. సో 40,000కి ఖచ్చితంగా మంచి ప్రైజింగ్లో లాంచ్ చేశారు మాత్రం. కానీ ఆ ఒక్కటి కెమెరాస్ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మీకు కావాలనుకుంటే నథింగ్ ఫోన్ 2 వర్సెస్ OnePlus 12Rని ఖచ్చితంగా మీ కంపారిజన్ కావాలంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను అదే కంపేర్ చేస్తాను. అండ్ IQ Neo 9 Pro లాంచ్ అవుతుంది కదా, దాంతో కంపేర్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా ఈ ఫోన్ రేపు 13th February లాంచ్ అవుతుంది కదా, ఖచ్చితంగా వెయిట్ చేయండి, కొనకండి, ఓపెన్ సేల్ ఇది. సో వెయిట్ చేయండి, కొనకండి. IQ Neo 9 Pro రాని దాంతో కంపేర్ చేద్దాం, దాంతో కెమెరాస్ ఏమైనా బెటర్గా ఉంది లేదా చూద్దాం. అండ్ దీంతో కంపేర్ చేసి మీకు వీడియో పెడతాను. సో మూడింటిని కంపేర్ చేస్తాం, మనకి ఏది బెటర్గా ఉంటే దాన్ని తీసుకుందాం. ఇక వీడియో అయితే ఇంకేం డౌట్స్ ఉంది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది కమెంట్ ట్రై చేస్తాను. దివ్స్ ఎవరైనా సరిగా ఫాల్ చిరుకుతాను. సార్ వాచింగ్, బై బై నౌ.